సర్కార్ సీజన్ 6 ఫ్రెండ్స్. ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు కదా. కరెక్ట్ దా దా. నువ్వు నీ పని చూసుకుంటున్నావు, వాడు పని చూసుకుంటున్నాడు. నీకు ఏమి చేయని వాడి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. డబ్బులు తగలబెట్టి కుటుంబాన్ని దూరం చేసుకుని ఒకరినొకరు అవమానించుకునే బతుకు ఒక బతుకారా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బానిసల్లా బతుకుతారు? నేనిప్పుడు ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? బానిసత్వం. మనం ఎప్పుడు ఎవరో ఒకరికి బానిసలుగానే ఉంటాం. ముందు రాజులకి, తర్వాత తెల్లోళ్ళకి, ఇప్పుడు రాజకీయ నాయకులకి, కుల నాయకులకి, సినిమా స్టార్లకి, క్రికెట్ ప్లేయర్లకి, ఎవడో ఒకడికి. వీళ్ళ గురించి నలుగురికి గొప్పగా చెప్తూ వీళ్ళ కోసం గొడవలు పడుతూ ఊడిగం చేస్తూ బానిసల్లా బతుకుతాం. కాని వాళ్ళకి మనం ఎవరో కూడా తెలీదు. అరే, నాకు తెలియకొకటి అడుగుతాను. మనం డబ్బులిచ్చి సినిమా చూస్తున్నాం కాబట్టి వాడు ఆ స్థాయిలో ఉన్నాడు. అప్పుడు ఎవడ్రా బాసు? మనమే కదా. మనమేమో వాడి కోసం మండు టెండలో నుంచుంటాం. వాడేమో ఏసీ కారులో ఓ కుక్కను పక్కన కూర్చోబెట్టుకుని నిన్ను కుక్క కన్నా హీనంగా చూసి చూడకుండా వాడి దారిలో పడిపోతాడు. కానీ నువ్వు వాడి కారు వెనకాల మా దేవుడు అంటూ చప్పట్లు కొట్టుకుంటూ పోతా ఉంటావు. ఎరా, కడుపుకి ఉప్పు కారమేగా తింటున్నావు? ఆలోచించు. నువ్వు అభిమానించే ఏ హీరో కొడుకైనా ఇంకో స్టార్ కి అభిమానై కటౌట్ ఎక్కి పాలాభిషేకం చేసి జీవితం నాశనం చేసుకోవడం ఎప్పుడైనా చూసావా? నటించగా వచ్చిన డబ్బుతో వాడు కార్లు బంగ్లాల్లో బాగానే తిరుగుతాడు. కానీ నీది గట్టిగా ఒకరోజు వర్షం పడి కొంపలోకి నీళ్లొస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో నువ్వు ఇంతగా అభిమానిస్తున్న మీ హీరోలు వాళ్ళ గుమ్మం దగ్గరికైనా నిన్ను రానిస్తారా? సినిమా ఈవెంట్లు అంటారుగా మీరే మా దేవుళ్ళని. అలా అనుకుని మీరు వాళ్ళ గేటు ముందుకెళ్లి నుంచుంటే చొప్పిచ్చు కొడతారు. దాదా మనల్ని వాళ్ళ ఇంటికి రాణిస్తాడా? కరెక్ట్ గా అడిగాడు. మనం ఎప్పుడు ఎవరినో ఒకరిని మోస్తూనే ఉండాలి. అయ్యో, ధోని వేరే లెవెల్. మా హీరో దేవుడు. వాడి ప్యాంటు వాడే వేసుకుంటాడు, వాడి తిండి వాడే తింటాడు, వాడి ముడ్డి వాడే కడుక్కుంటాడు. వాడి సింప్లిసిటీ ఛీ! గుర్తుపెట్టుకోండి, ఎవడు ఎవడికన్నా గొప్పోడు కాదు. 1000 సంవత్సరాల తర్వాత సచిన్ గొప్పోడంటే అసలు ఈ సచిన్ ఎవరయ్యా అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. క్రికెట్ అంటే కూడా అప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు. అది మనకి మనం సృష్టించుకున్న ఒక ఆట, అంతే. మనం కనిపెట్టిన ఆట ఎవడైనా బాగా ఆడుతున్నాడంటే వాడు ఆ ఆటని బాగా ఆడుతున్నాడని అర్థం. అది కాకుండా వాడు లెజెండు దేవుడని పండగ చేసుకోవడం పిచ్చితనం అనిపించట్లా?